ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సార్వత్రిక షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల ప్రచారంపై సీఎం జగన్ బాబు స్పీడ్ పెంచారు. నేటి నుండి టీడీపీ, వైసీపీ పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారాలు ప్రారంభించారు. ఇడుపులపాయ నుంచి జగన్, పలమర నుంచి బాబు ప్రచారం ప్రారంభించారు. ఇటు జగన్, అటు బాబు ఇద్దరు ఒకే రోజు ఎన్నికల ప్రచారం ప్రారంభించడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత ప్రచారంలో దూసుకెళ్తుంది. గోపాలపురం మండలం గంగోలు పంచాయతీ పరిధిలో హుకుంపేటలో బుధవారం గడప గడపకు మన ఆడపడుచు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి గడప గడపకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి, ప్రజలకు చేకూరిన లబ్ధి గురించి వివరించారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి వైసీపీకి ఓట్లు వేసి మద్దతు ఇవ్వాలని కోరారు. సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగు నింపారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం రాజుపాలెం మండలంలోని రెడ్డిగూడెం గ్రామానికి ఆయన బుల్లెట్ నడుపుతూ యాత్ర సాగించారు. రెడ్డిగూడెం గ్రామానికి జగనన్న ప్రభుత్వ హయాంలో 16,78 లక్షల రూపాయలు సంక్షేమాభివృద్ధికి నిధులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు చెల్లిబోయిన సతీష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ఆయా ఫ్లెక్సీ తీసేశారు. ఈ విషయం తెలుసుకున్న సతీష్ అక్కడికి వెళ్లి అధికారులను ప్రశ్నించారు. దీంతో మున్సిపల్ అధికారులకు సతీష్ కు వాగ్వాదం జరిగింది. అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడితో అనకాపల్లి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్ భేటీ అయ్యారు. నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడిని మర్యాదపూర్వకంగా కలిసి బీజేపీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ విజయానికి సహకారం అందించాలని అయ్యన్న టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అమలాపురం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ ఐనిపల్లి విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీస్సులు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ అన్నారు. బుధవారం తిరువూరు మండలం గానుగుపాడు ఆయన స్వగ్రామంలో టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జవహర్ను గంపలగూడెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. తనపై నమ్మకంతో బాధ్యత గల పదవి అప్పగించిన చంద్రబాబుకు జవహర్ కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కావాలని తెలిపారు. కర్నూలు వైసీపీ నేతల్లో ఎలాంటి విభేదాలు లేవని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్పష్టం చేశారు. కేవలం కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకే అసత్య ప్రచారాలు చేస్తుందని తెలిపారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమష్టిగా పనిచేసి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రంజాన్ ఉపవాసాలు ఉండటంతోనే తాను కొన్ని కార్యక్రమాలకు హాజరు కాలేదన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో కోరుకొండ ఎస్ఐ డి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు. మే 3వ తేదీన జరిగే ఎన్నికల కోసం ముందస్తుగా ప్రత్యేక పోలీసు బలగంతో కోరుకొండ గ్రామంలో పోలీస్ కవాతు నిర్వహించారు. ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా జరగాలని, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకూడదని కోరుకొండ సీఐ నాగమురళి తెలిపారు. ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ సర్కిల్ పరిధిలో ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఆళ్లగడ్డ టౌన్ సీఐ ఎం రమేష్ బాబు హెచ్చరించారు. చింతకుంట టిర్కో గృహాల వద్ద గంజాయి సేవిస్తున్న సంఘటన తమ దృష్టికి రాగానే స్థలాన్ని పరిశీలించమన్నారు. కొందరు యువకులు టైర్లకు పంచర్లు వేసే సొల్యూషన్ ద్రవణాన్ని తాగినట్లుగా తమ విచారణలో వెల్లడైందన్నారు. ఆ ప్రదేశంలో గంజాయి సేవిస్తున్నట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. గంజాయి అమ్మినా, తాగినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రమేష్ బాబు హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి కొలికపూడి దూకుడు పెంచారు. తిరువూరు పట్టణంలోని 14వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని, తాము అధికారంలోకి రాగానే అభివృద్ధి చేసి చూపిస్తామని, ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సభకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తెలుగుదేశం పార్టీ నాయకులు చించి సభా కార్యక్రమాలను ఆటంకం కలిసే విధంగా ప్రయత్నం చేయడం దుర్మార్గమని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఫ్లెక్సీలు చించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోకూడదు అంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నంద్యాల వరదరాజులు రెడ్డి తమ్ముడు రాఘవారెడ్డి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని రాచమల్లు ఆరోపించారు.
నందిగామ పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు రానున్న ఎన్నికల్లో మద్దతు పలికి గెలిపించాలని ప్రజలను కోరారు. గత టీడీపీ పాలకులు ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని, నందిగామ పట్టణ అభివృద్ధిని టీడీపీ గాలి కొదిలేసిందన్నారు. నందిగామ చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయాలని ఆయన కోరారు.